హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమంత్ వ్లాగ్స్. అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ అనమాట. ఈ రోజు వచ్చేసి మనం చాలా మంది మనకైతే కామెంట్లు అయితే చేస్తున్నారు యూట్యూబ్లో, అన్న వీడియోస్ పెట్టాను నొన్న వీడియోస్ అని చెప్పి. సో ఇప్పుడైతే మనం నొన్న అయితే వచ్చేసాం అనమాట. తెలుసు కదా, మన విజయవాడ మ్యాంగో మార్కెట్ ఎంత పేరో, నొన్నలో మనకి బొమ్మలు కూడా అంతే ఫేమస్ అనమాట, గణేష్ ఐడల్స్. ఇంకా దగ్గర దగ్గర ఒక 60 డేస్ అయితే ఉంది మనకి. 60 డేస్లో బొమ్మలు ఎలా రెడీ అవుతాయి ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్గా వ్లాగ్ అయితే చేసి పెడతాను అనమాట. మీ సపోర్ట్ అయితే కావాలి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ చేయండి. అలా చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ దొరికిద్ది. సో ఇదే విధంగా మీరు చేస్తూ ఉంటే నాకు కూడా మంచి మంచి వీడియోలు చేయాలనిపించింది. మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి, 10 మందికి షేర్ అయితే చేయండి అనమాట. సో ఇప్పుడైతే నున్న మ్యాంగో మార్కెట్ ఫస్ట్ గేట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి లోపలికి వెళ్దాం, ప్రతి షెడ్ చూద్దాం. ప్రతి షెడ్లో ఏమేమి బొమ్మలు ఉన్నాయో ఫస్ట్ ఆ వీడియో అయితే చూద్దాం. నున్న పార్ట్ 1 అనుకోండి ఈ వీడియో. మనం ప్రతి వీడియో చూసి లైక్ చేయండి ముందు, తర్వాత షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అనమాట. స్టార్టింగ్ రాగానే మనకి మంచి ఐడియల్ అయితే ఒకటి పెట్టారు. వినాయకుడు పార్వతి అమ్మవారు అనమాట. కాదు కాదు కాదు, విష్ణుమూర్తి. సారీ, అమ్మవారు కాదు, విష్ణుమూర్తి. ఇక్కడ చాలా వరకు అచ్చులు కూడా డై కూడా పెట్టేశారనమాట మన కోసం. అంటే రెడీ అవుతున్నాయి ఇంకా మోడల్స్. విష్ణుమూర్తి, ఎస్. ఇక చూసుకున్నట్లయితే ఒక ఒక రౌండ్ అయితే అర్థం ఫస్ట్ మొత్తం ఈ వీడియోలో. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఏమైందంటే వరదలు రావడం వల్ల చాలా వరకు అయితే నష్టపోయారు వీళ్ళు కూడా. ఈ సంవత్సరం కొంచెం బాంబే ఐడల్స్ అన్నీ పెట్టారు. పాత ఈ వచ్చేసి ఓల్డ్ గణపతులు అనమాట, ఓల్డ్ మోడల్స్. ఇందులో బాంబే మోడల్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. ఇంకా చాలా వరకు షెడ్లు అయితే ఓపెన్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. కొంచెం నిన్నటిదాకా మ్యాంగో సీజన్ అయింది, మళ్ళీ వాన స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ మాత్రం చాలా మిగిలిపోయినాయి. సో సాడ్, బట్ చేద్దాం. వాటిని మళ్ళీ రీక్రియేట్ చేసి చేస్తారనమాట ఇప్పుడు. ఇంకా వుడ్ వర్క్ అన్నీ జరుగుతున్నాయి. ఇలా స్ట్రైట్గా ఫస్ట్ లైన్లో రావడం వల్ల మనకి సెకండ్ గేట్ అనమాట. ఇటు సెకండ్ గేట్ ఇది. చాలా కొత్త కొత్త మోడల్స్ అయితే చేశారు ఈ సంవత్సరం. చూడండి, ఓల్డ్ గణపతి కానీ చాలా అద్భుతంగా ఉంది అయితే పెయింట్ అయితే. ఈ డైస్ కొత్త డై అనమాట. గణపతి నించొని ఉన్నాడు. ఇది ఒక షెడ్, మెయిన్ షెడ్, బాంబే మోడల్స్లో అదొకటి. చాలా కొత్త రకాలు అయితే ఈసారి అన్ని చాలా వరకు బాంబే మోడల్సే కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ చూడండి, మనకి పెద్ద షెడ్ అయితే ఉంది. ప్రతిదీ డీటెయిల్గా వ్లాగ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, చాలా పెద్ద గణపతి ఇది. హాయ్ బాయ్, జై శ్రీరామ్, జై గణపత మౌర్య. వర్క్ అయితే జరుగుతుంది అనమాట. డైరెక్ట్ స్టాండ్ మీదే పెట్టేస్తున్నారు, ఐరన్ స్టాండ్ మీద. చాలా కొత్త కొత్త మోడల్స్ అయితే వచ్చాయి ఈసారి. జై జవాన్ జై కిసాన్. అప్పుడే అమ్మవారి బొమ్మలు కూడా రెడీ చేసేస్తున్నారు అచ్చులు ముందుగానే. చిన్న గణపతుల నుండి ఇక్కడ మనకి ½ ఫీట్ నుండి 25 ఫీట్ వరకు అవైలబుల్గా ఉన్నాయి గణపతులు. చూడండి, చాలా వరకు ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఇది ఒక ఫర్నిచర్ షాపు. సో ఇది ఉన్న టేబుల్స్, స్కూల్ టేబుల్స్ అయ్యి. ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతుంది. ఇది వచ్చేసి తెలుసు కదా, మన మహేష్ అన్న షెడ్. ఇక్కడ చాలా వరకు కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి, అది కూడా చూద్దాం. ఇది వచ్చేసి సెకండ్ లైన్ అనమాట.
లాంగ్ ఎక్కువ లింక్ చాలా వరకు అప్పుడే చాలా మంది వచ్చి చూసుకొని అవుతున్నారు. ఈ షెడ్ మనకి చాలా పేరు తెచ్చిన షెడ్, ఎగుటూరి పరమారెడ్డి పూర్ణకళ ఆర్ట్స్. చాలా చాలా అయితే అచ్చులు పోసేసి పెట్టారనమాట, కొత్త కొత్త మోడల్స్ అన్ని చాలా అద్భుతంగా చేస్తున్నారు. అన్న మనకి చాలా హెల్ప్ చేశాడు లాస్ట్ టైం, అంటే వీడియోస్ చేసుకోవడంలో సహకరించాడు అనమాట. ఇది ఇంకా లాస్ట్ లైన్. వీళ్ళు కొంచెం లేట్గా చేసినా లేటెస్ట్గా చేస్తారు చిన్న చిన్న బొమ్మల్ని, కొంచెం అద్భుతంగా ఉంటాయి. లక్ష్మీ గణపతి ఆర్ట్స్ వాళ్ళు, అదొకటి బాగుంటుంది. లాస్ట్ లైన్లో ఏం లేవు అబ్బా, చిన్న చిన్న గణపతులు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ లాస్ట్ లైన్లో చూసుకున్నట్లయితే. ఇక్కడ 2 feet 3 feet గణపతులు అయితే ఉన్నాయి. ఇది కూడా ఇవన్నీ లాస్ట్ ఇయర్ అప్పుడే పెయింట్లు అయినాయా లాస్ట్ ఇయర్ గణపతులు అర్థం కావట్లా. ఇవన్నీ 1/2 feet నుండి 3-4 feet వరకు ఉన్నాయి. పెయింట్స్ వేస్తున్నారు, వర్క్ అయితే జరుగుతుంది. దీని మీద కూడా ఒక డీటెయిల్ బ్లాగ్ అయితే చేద్దాం. మళ్ళీ సెకండ్ రోడ్కి వచ్చాం మనం. అచ్చులు చేస్తున్నారు చూసారా. మన హైదరాబాద్ మోడల్స్ ఇక్కడ దిగేది రెండు రెండు షెడ్లు, 2-3 షెడ్లు. అది వచ్చేసి ఇక్కడ అనమాట. ఇదొకటి, అక్కడ పూర్ణ కళ ఆర్ట్స్ ఒకటి, ఇంకోటి మహేష్ అన్న షెడ్, ఆనంద్ కళ ఆర్ట్స్. ఇది క్లోజ్, ఇది ఓపెన్లో ఉంది. ఇది లాస్ట్ ఇయర్ గణపతులు చాలా ఉన్నాయి, బట్ అన్నీ బుకింగ్ అయిపోయి అలా అలా అయిపోవడం వల్ల అయిపోయింది అనమాట. ఇంకా మట్టి గణపతులు కూడా మనకి రెడీ చేస్తున్నట్టున్నారు ఈ సంవత్సరం. ఇవన్నీ లాస్ట్ ఇయర్ గణపతులు, ఇంకా స్టార్ట్ చేయలేదు. కొత్త గణపతులు స్టార్ట్ చేస్తారు. చాలా వరకు లాస్ట్ ఇయర్ వీళ్ళు నష్టపోయారనే చెప్పాలి నేనైతే. ఎందుకంటే ఫ్లోటింగ్ రావడం వల్ల, వరదలు రావడం వల్ల చాలా వరకు గణపతులను అయితే బుక్ చేసుకున్నారు కానీ తీసుకెళ్ళలేకపోయారు. చాలా వరకు విజయవాడలో పండగ అనేది జరగలేదు. ఈ సంవత్సరం ఎలా జరిగిద్దో చూడాలి. మొత్తం ఇదంతా మునిగిపోయింది అసలు లాస్ట్ ఇయర్. కనీసం ఆ లారీకి హైట్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట, లారీ మిడిల్ వరకు. ఇవన్నీ లాస్ట్ ఇయర్ గణపతులు అనమాట. సో చూశారు కదా, ఇప్పటి వరకు నేను చూపించిన వీడియోలో మొత్తం ఉన్న మ్యాంగో మార్కెట్ చుట్టూరు పక్కల ఏమేమి గణపతులు ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి. మోడల్స్ అంటే క్లారిటీగా చూపించలేదు, ప్రతిదీ డీటెయిల్ వ్లాగ్ అయితే చేద్దాము. పాత పాత గణపతులు, కొత్త గణపతులు, ఇప్పుడు వాటికి కూడా నీట్గా చేసి లేదా వాటిని డెమోలిషన్ చేసి కొత్త గణపతుల్ని తయారు చేస్తారా, అవన్నీ చూసి మనం వ్లాగ్స్ అయితే చేద్దాము. మీరు మీ సపోర్ట్ నాకు చాలా వరకు ఇస్తున్నారు, ఇంకా కొంచెం పెంచితే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలుగుతాను. ఎందుకంటే ఇప్పటికీ మనం మ్యాంగో వీడియోస్ చేసాము, గణపతి గుంటూరు వెళ్ళి చేసాము, కానీ బట్ ఇక్కడియే చాలామంది అయితే మనకి మెసేజ్ అయితే చేసి కామెంట్ అయితే అడుగుతున్నారు, కామెంట్ చేసి. సో దానివల్ల ఇప్పుడు రావాల్సి వచ్చింది, చేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. మంచిగా ఆదరించండి, మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను.